మనము ఇతరులను బట్టి మనము మారుతున్నామా? ఒక ఇతరులు మనం చూసినా, ఒకవేళ లేకపోతే ఇతరులు మనం మాట్లాడినా, ఇతరులు మనం బలవంత పెట్టినా, లేకపోతే ఏదో ఒక విధంగా మనము మారిపోయి, మళ్ళీ తర్వాత అబ్బా! ఎందుకలా చేశామబ్బా! చేయకుంటే బావుండు. అరే! అట్లా లేకుండా ఇట్లా బావుండు అని అనిపిస్తుంటే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఏంటంటే మనము భూమి మీద ఒక క్లారిటీ అంటే మళ్ళీ మళ్ళీ ఎప్పటి వరకు వస్తామని మొహమాట పడుతున్నంత వరకు భూమి మీదకొస్తామా అనే ఒక ఫార్ములా ఉంది. అంటే ఇతరులు ఉన్నప్పుడు మనము ఎలా ఉంటున్నాం, మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం చెక్ చేస్తే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. వేరే వాళ్ళు మనం చూసినప్పుడు గాని, గమనించినప్పుడు గాని, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ లోపల నుంచి కూడా వీళ్ళు ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి వచ్చేస్తుంటాయి. దానికి తగ్గట్టు మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. అది కామనే, సహజమే. దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మనము గూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనం అలా ఉంటాము. ఎందుకంటే దానికి తగ్గట్టుగా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా క్లియర్‌గా శాస్త్రాల్లో కూడా అదే చెప్పారు. దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి మనం మెదులుకోవాలి అని క్లియర్‌గా ఉంటుంది. అంటే ఆ సిట్యుయేషన్ బట్టి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, సిట్యుయేషన్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ఎవరు మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక విధంగా ఉండి, అబ్జర్వ్ చేయనప్పుడు ఒక విధంగా ఉంటాం. అది అది ఖచ్చితంగా అవన్నీ డిఫరెన్సెస్ ఉంటాయి. అవన్నీ ఏం పర్వాలేదు. అయితే కాకపోతే ఏంటే మనము ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా గాని తర్వాత మనం ఎలా ఫీల్ అవుతాం ఇది ఇంపార్టెంట్. తర్వాత కూడా మనము ఆ సిట్యుయేషన్‌లో అవేర్‌గా ఉంటున్నామా? అవేర్‌గా ఉన్నప్పుడు యెస్. నేనిప్పుడు ఇలానే ఉండాలనుకున్నా ఇలానే ఉంటున్నాను. అంతే. ఇలా ఉండాలనుకున్నా ఇలా ఉంటున్నా అని మీరు క్లారిటీతో ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత బాధపడకుండా, బాధపడేటట్టుగా లేకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత సాటిస్ఫాక్షన్‌తో ఉంటే యెస్ పర్ఫెక్ట్ అన్నమాట. మీరు అందులో 100 మార్క్స్ మీరు గెయిన్ చేసినట్టు. తర్వాత అరే వాళ్ళు చూసారని నేను ఇలా చేశాను. లేకపోతే వాళ్ళు చూడకపోతే నేను వేరే విధంగా ఉండేవాడిని అంటే అది మాత్రం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే అంటే అలా అని దాని గురించి నాకు బాధగా ఉంది అంటే ఆ బాధ గురించి చెక్ చేసుకోవాలి. అంతే తప్పించి ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మనకు పబ్లిక్‌లో ఒక విధంగా, ప్రైవేట్‌గా ఒక విధంగా ఉంటుంది. మన బాడీ లాంగ్వేజ్ అంతా చేంజ్ అయిపోతుంది. సహజమే అది. దాని గురించి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మనం ఇంట్లో ఒక రూమ్‌లో ఉండి మనం డోర్ లాక్ వేసుకున్నప్పుడు ఒక డాన్స్ చేయాలనిపిస్తుంది. ఒక ఆనందంగా ఉండాలనిపిస్తుంది. అది పబ్లిక్‌లో ఉండలేము. ఒక విధంగా నవ్వాలంటే అకారణమైన ఆనందం ఉంటుంది మనం ధ్యానం చేసే వాళ్ళకి. నవ్వుతాం. అలా అది నేచురల్ నవ్వన్నమాట. అదెప్పుడు కూడా పబ్లిక్‌లో రానే రాదనమాట అది. అది ఎందుకంటే పబ్లిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగానే మనం ఉంటాం కాబట్టి, అందుకే దీనికి ఒకసారి క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్ ఉందనమాట. అక్బర్ చెప్తారు ఒకరోజు తాన్సేన్‌కి, "అబ్బా! వాహ్! వాహ్! తాన్సేన్ అసలు నువ్వు ఇదేంటి పాటతో నువ్వు పాట పాడి నువ్వు దీపాన్ని వెలిగించావు" అనేసి, "నీ అంత గొప్పవాడు భూమి మీద లేడేమో, ఇంత గొప్ప వాగ్గేయకారుడు, ఇంత గొప్ప పాటలు పాడేవాడు" అని చెప్తారనమాట. అంటే తాన్సేన్ అంటారనమాట, "లేదండి నాది చాలా తక్కువ. చాలా చాలా తక్కువండి. నేను మా గురువుగారు ఉన్నారు. ఆయన గొప్పాయన" అని చెప్తాను. "అదేంటి నీకన్నా గొప్పవాళ్ళుంటారా భూమి మీద" అంటే, "అవునండి" అంటే సరే అనేసి ఎలా అంటే, "ఎలా ఉంటారు?" "సరే తీసుకెళ్తాను, చూపిస్తా" అని చెప్పేసి కాకపోతే మనం వేషం మార్చుకొని ఒక చోట ఆయనను తెప్పించడానికి కుదరదు. ఆయన రావడానికి కుదరదు. ఓకే. మనమే ఎళ్లి చూడాలి. అది కూడా దాక్కుని చూడాలి. దొంగతనంగా చూడాలని చెప్తారనమాట. అని చెప్తే అక్బర్‌కి సరే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. సరే అనేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక పౌర్ణమి రాత్రి వాళ్ళ గురువుగారు ప్రతి పౌర్ణమి రాత్రి పాడుతూ, ఆడుతూ డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. తనలోనే తాను పాడుకొని చక్కగా ఆడుతూ, పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అది వాళ్ళ కుటీరం బయటకొచ్చి. అది పక్కన చక్కగా దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక పొదల్లో దాక్కుని. వెయిట్ చేసిన వెంటనే సాయంత్రం అవుతుంది. రాత్రి అయిన వెంటనే చక్కగా పౌర్ణమి వెన్నెల లోపల వాళ్ళ గురువుగారు కుటీరం నుంచి బయటకొచ్చి చక్కగా ఆడుతూ, పాడుతూ చక్కగా ఎంత చక్కటి పాట పాడుతూ ఎంత చక్కగా నృత్యం చేస్తారంటే అక్బర్ చాలా ఆశ్చర్యపోతారు. యెస్! నిజంగా చెప్పుకోవాల్సిందే. నీ గురువుగారు నీకన్నా వందల కోట్ల రెట్లు గొప్పగా చేశారు. అసలు దీనికి దానికి కంపేరే లేదు. అసలు అలా ఎలా చేయగలిగారు? నువ్వెందుకు ఇంక నేర్చుకోలేకపోయావు అంతగనమా అని అడుగుతారనమాట. నీ గురువుగారు అయినప్పుడు నువ్వు ఆయన లోపల ఆయన అంత నేర్చుకోవాలిగా ఎందుకు నేర్చుకోలేదు అని అడుగుతారు. అంటే నేను చెప్తాననమాట. మా గురువుగారు ఆయన ప్రకృతిలో ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు తాను ప్రకృతితో ఉన్నారంటే నేనేంటే అమ్ముకోవడానికి నాకు విద్య డబ్బు గురించి నేను వేరే వాళ్ళ దగ్గర చూపించడానికి చూపించేటప్పుడు అసలైన విద్య ప్రకటితం కాదు. అది ప్రకృతితో ఉన్నప్పుడు నేచురల్‌గా ఉన్నప్పుడు అయ్యేంత పక్కాగా అంత 100% ఎప్పటికి రాదు ఎప్పటికి రాలేదు అని చెప్పారన్నమాట. సో, ఒక్కడిగా ఉన్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు మనం ఒక విధంగా ఉంటాం. అది వేరే హైయెస్ట్ అది. అది ఎప్పటికి డిఫరెన్స్ ఉంటుంది.
అయితే వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా కానీ మనం ఏం చెక్ చేయాలి మళ్ళీ వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా మనము ఎలా ఉన్నామో కొంచెం చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వడం మంచిదే అంటారు. చాలా మంచిది. సైంటిస్టులు చెప్తారు. వేరే వాళ్ళు అప్పుడప్పుడు మనం చూసినా మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అది మంచిది అని చెప్తారు. దానివల్ల మన ఆరా అంతా కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటాం. మామూలుగా ఎలా ఉన్నా ఉంటాం గానీ వేరే వాళ్ళు చూడగానే మనం ఎలా ఉన్నాం, అసలు మన డ్రెస్ ఎలా ఉంది, మన మొహం ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకోవాలనిపిస్తది. చెక్ చేసుకుంటాం. కాబట్టి అది మంచిదని చెప్తారు సైంటిస్టులు. అది కూడా వేరే వాళ్ళు అప్పుడప్పుడు మనం చూస్తున్నారు. వేరే వాళ్ళు మనం చూడడం వల్ల మన అందం పెరుగుతుంది అని చెప్తారనమాట. ఎంతమంది మనల్ని చూస్తే అంత అందం పెరుగుతుంది. అది ఎందుకంటే అది వాళ్ళ చూపు లోపల మనకు అప్పుడు మన బాడీ లాంగ్వేజ్ లోపల మారి మన అందము, మన బుద్ధి, అంటే ఈ ప్రపంచంలో ఇంప్రూవ్ అయ్యాయని ఎదుగుతాయి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక పర్పస్‌ఫుల్‌గా ఉన్నాయి. అవన్నీ క్రియేట్ చేయడం జరిగింది ఈ సృష్టిలో. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలి? వేరే వాళ్ళు ఎవరు చూస్తున్నా, ఎవరు ఏ కామెంట్ చేసినా, ఎవరితో మాట్లాడుతున్నా ప్రతిసారి మనం ఎదుగుతూనే ఉంటామన్నమాట. ఎదుగుతున్న దాని వల్ల చక్కగా మన అవేర్‌నెస్‌తోని మనం ఆనందంతో ఉండాలి. అంతే. ఓకే.